26 ఈ అకాడమిక్ ఇయర్ లో FA1 కు సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ మోడల్ పేపరు దాదాపు మనకు 35 మార్కులకి ఈసారి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఫస్ట్ వచ్చి మనకు ఏమున్నాయి, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 7 into 1 7 మార్క్స్. అంటే మొదటి ప్రశ్న ఎలా ఉంటుంది, 1 మార్క్ ప్రశ్న ఉంది. అయితే ఇది ఎలా ఉన్నాయి, సో ఇది ఆయిల్ అండ్ ఫ్యాట్ కంటైనింగ్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ ఫ్లష్డ్ విత్ నైట్రోజన్ వై. సో డైరెక్ట్ క్వశ్చన్ అది. తర్వాత న్యాచురల్ సోర్స్ యాసిడ్, వీటిల్లో ఏముంది, ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంది, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇది సెకండ్ క్వశ్చన్ లో మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్, న్యాచురల్ సోర్స్ యాసిడ్. ఇక్కడ ఏమిచ్చారు, న్యాచురల్ సోర్స్ లో వచ్చి వినేగర్, యాంటిస్టింగ్, కర్డ్ ఇచ్చారు. ఇక్కడ యాసిడ్ లో వచ్చి మిథనాయిక్ యాసిడ్, అసిటిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ అని ఇచ్చాడు. సో దిస్ ఈజ్ అనదర్ టైప్. థర్డ్ వన్ వచ్చి ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ ఈస్ 20 centimeter. వాట్ ఈజ్ ఇట్స్ ఫోకల్ లెంగ్త్? సో మ్యాథమెటికల్ సమ్మర్. నెక్స్ట్ డ్రా ది షేప్ ఆఫ్ ది కాంకేవ్ మిర్రర్ డయాగ్రామ్. Draw the shape of the concave mirror. Next, fifth question, give one example for redox reaction. Redox reactions, oxidation, redox రెండిట్లో కూడా మనం ఆక్సిడేషన్, రిడక్షన్, సో ఇవి redox reactions కాబట్టి give one example for the redox reactions, ద్విగత చర్యలు. నెక్స్ట్, which type of medicine is used for treating indigestion? డైరెక్ట్ క్వశ్చన్ అది. ఇండైజెషన్కి మనం ఎలాంటి చెప్పాము, మనం ఇండైజెషన్కి ఏం వాడతాము, బేసెస్ వాడతామని చెప్తాం, మైల్డ్ బేసెస్ వాడతాం. తర్వాత ద మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ఎ ప్లేన్ మిర్రర్ ఈజ్ +1. వాట్ డస్ దిస్ మీన్? సో కొంత మనం రీజనబుల్ గా ఆలోచించాలి. ఇది ద మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ఎ ప్లేన్ మిర్రర్ ఈజ్ +1. వాట్ డస్ దిస్ మీన్? దీనికి కూడా మనం ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ ఏమున్నాయి, ఈ 7 క్వశ్చన్స్ కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. దీనికి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, 8 9 10 11, ఇక్కడ వరకు 7 8 9 10 4 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ కంటైన్స్ 2 మార్క్స్. కాబట్టి ఇప్పుడు 1 మార్క్ క్వశ్చన్స్ మీకు 7 ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఈ 4లో ఏమి ఇచ్చాడు, రైట్ 2 యూజెస్ ఇచ్చాడు. కాబట్టి యూజెస్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. మనము ఎన్ని చాప్టర్స్ చదివాము, ఫస్ట్ వన్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్, సెకండ్ వన్ యాసిడ్స్ అండ్ బేసెస్, థర్డ్ వన్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ ది లైట్. సో మనకు యూజెస్ ఎక్కడ ఉన్నాయో ఇక్కడ యూజెస్ లో కూడా కాంకేవ్ లెన్స్, కాన్వెక్స్ మిర్రర్, లెన్స్ మిర్రర్ రెండు అడిగి. తర్వాత ఏ రే ఆఫ్ లైట్ ట్రావెలింగ్ ఇన్ ఎయిర్ obliquely into water predict whether the light ray bends towards the normal or away from the normal. Why? అంటే ఇక్కడ ఒక కాంతి కిరణము ఎక్కడి నుంచి వస్తుంది, గాలిలోంచి నీటిలోకి వస్తుంది. గాలిలో నుంచి నీటిలోకి వచ్చినప్పుడు అది లంబానికి దూరంగా వంగుతుందా, దగ్గరగా వంగుతుందా అనేటటువంటి క్వశ్చన్. ఏమిచ్చాడు ఇక్కడ, రే ఆఫ్ లైట్ ట్రావెలింగ్ ఇన్ ఎయిర్ obliquely into water, predict and write whether the light ray bends towards the normal or away from the normal. డయాగ్రామ్ ఉంది, మనం ఆ డయాగ్రామ్ ఉంది, మీకు 2 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడ రేరర్ లో నుంచి డెన్సర్ లోకి వస్తే ఆ లైట్ రే నార్మల్ కి ఎలా బెండ్ అవుతుంది, దగ్గరగా బెండ్ అవుతుందా, టువర్డ్స్ నార్మల్, అవే ఫ్రమ్ ది నార్మల్. అదేవిధంగా ఇఫ్ ద లైట్ రే ప్రాసెస్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్, అంటే సాంద్రతరయానకంలో నుంచి విరళయానకంలోనికి పోయినప్పుడు, తెలుగు సాంద్రతరయానకంలో నుంచి విరళయానకంలోనికి. టెక్స్ట్ బుక్ లో కూడా మీకు 2 డయాగ్రామ్స్ కూడా ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, అది పబ్లిక్ లో అడిగినటువంటి క్వశ్చన్ అది. వాట్ ఈస్ ద రికమెండెడ్ టు యాడ్ యాసిడ్ టు వాటర్ బట్ నాట్ వాటర్ టు వై?
ఈజ్ ఇట్ రికమెండెడ్ టు యాడ్ యాసిడ్ టు వాటర్ బట్ నాట్ వాటర్ టు యాసిడ్ వైల్ డైల్యూటింగ్ ఏ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్. మనం చెప్పాం, ఇంతకుముందు కూడా చెప్పాం, కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ అంటే గాఢ ఆమ్లాలు. ఆ గాఢ ఆమ్లాలని డైల్యూటెడ్ చేసినప్పుడు, సజలామ్లాలుగా మార్చేటప్పుడు యాసిడ్ లో వాటర్ పోయాలి లేదా వాటర్ లో యాసిడ్ పోయాలంటే మనం ఏం చెప్పాము, వాటర్ లో యాసిడ్ పోయాలి. ఎలా పోయాలి? అది కూడా డ్రాప్ వైజ్ గా పోయాలి, కొంచెం కొంచెం పోయాలి. అలా పోస్తే అక్కడ జరిగేటటువంటి రియాక్షన్స్ పేరేంది? ఏం రియాక్షన్స్ జరుగుతాయి అక్కడ? ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ జరుగుతాయి. ఉష్ణమోచక చర్యలు అంటాం తెలుగులో, ఉష్ణమోచక చర్యలు. ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ జరగడం వల్ల మనకు హీట్ లిబరేట్ అవుతుంది. పొరపాటుగా మీరు కొంచెం ఒక బీకర్ లో, ఒక 500 ml బీకర్ లో ఒక 100 ml వాటర్ తీసుకొని త్వరగా అట్ట బాటిల్ చేసుకొని కానీ మనం అలా వంచేసామంటే ఒక్కసారిగా యాసిడ్ వచ్చేసి వాటర్ లో పడిపోయి ఇమీడియట్ గా రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇమీడియట్ గా రియాక్షన్ స్టార్ట్ అయితే ఏమైపోతుంది? హీట్ లిబరేట్ అవుతుంది. హీట్ లిబరేట్ అవుతుంది కాబట్టి దాన్ని ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అన్నాం, ఉష్ణమోచక చర్యలు అని చెప్పేసి అన్నాం. కాబట్టి ఇక్కడ అలాంటి ప్రమాదాలు జరగకుండా మనం ఏం చేస్తున్నాము, వెన్ యూ డైల్యూటెడ్ an acid you must take first some water and then pour the acid drop wise. ఆ డ్రాప్ వైజ్ కూడా మనము గ్లాస్ రాడ్ తో పోయొచ్చు, లేదంటే ఇంకేముంది డ్రాపర్ తో పోయొచ్చు. ఆ డ్రాపర్ తో డ్రాప్ వైజ్ పోయొచ్చు. సో మనకు ఆటోమేటిక్ గా కింద హీట్ లిబరేట్ అవుతుంది. అది ఎంత అవుతుందో కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ ఎ గుడ్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ ప్రిసిపిటేషన్ రియాక్షన్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్. ఇప్పుడే మనం ఎగ్జోథర్మిక్ చెప్పాము, దీనికి ఆపోజిట్ ఎండోథర్మిక్. ప్రిసిపిటేషన్ రియాక్షన్స్ ఎక్కడ చూసాం? ఇవి ఏ చాప్టర్ లో చూసాం? ఫస్ట్ చాప్టర్. నో ఫస్ట్ చాప్టరే కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ లో ఇది ఏ రియాక్షన్? ఇది నో టైప్స్ ఆఫ్ రియాక్షన్ లో దిస్ రియాక్షన్ బిలాంగ్స్ టు which one? కాంబినేషన్, డికంపోజిషన్, డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ ఆర్ ప్రిసిపిటేట్ రియాక్షన్స్ అని చెప్తున్నాం, చాలా సార్లు చెప్తున్నాము. ప్రిసిపిటేట్ ఎక్కడ కనిపిస్తుంది మీకు? డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ మీరు చూస్తే మీకు తెలుస్తుంది ప్రిసిపిటేట్ అనేటటువంటిది ఎక్కడ వస్తుందని. అందుకనే మనము ఆల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అన్ని కూడా అవక్షేపణ చర్యలు అంటారు. సో ఇది కూడా మనం డైరెక్ట్ గానే ఉంది క్వశ్చన్. తర్వాత నెక్స్ట్ వచ్చి రోమన్ 3 ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడే ఉంది 3 into 4 అని ఇచ్చినాడు. 3 into 4 12. ఇక్కడే ఉంది డ్రా ది ఇమేజ్ పొజిషన్స్ ఫార్మ్డ్ బై ఏ కాన్వెక్స్ లెన్స్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్. ఇక్కడ మనం ఇంతకుముందు కూడా చెప్పాం, లైట్ లో మిర్రర్ ముందు కానీ, మిర్రర్ మీన్స్ కాంకేవ్ మిర్రర్, లెన్స్ కాన్వెక్స్ లెన్స్, వీటి ముందు మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ ని ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఉంచినప్పుడు ఇక్కడ డ్రా ది ఇమేజ్ పొజిషన్ ఫౌండ్ బై కాన్వెక్స్ లెన్స్ వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి. అవి ఇక్కడ ఇచ్చారు, ఎక్కడెక్కడ అనేది ఇచ్చాడు. 2F1 బిట్వీన్ F1 అండ్ O ఎక్కడైనా అడగొచ్చు. సో మనము ఆల్ పొజిషన్స్ లో ఆబ్జెక్ట్ ని పెట్టినప్పుడు ఇమేజ్ ఎలా ఏర్పడుతుంది, ఆ ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ చెప్పినాం. ఆబ్జెక్ట్ ఒక ప్లేస్ లో ఉన్నప్పుడు ఇమేజ్ ఎలా ఏర్పడుతుంది, ఏర్పడినటువంటి ఇమేజ్ రియలా, వర్చువలా, అది డిమినిష్డా లేదా హైలీ డిమినిష్డా, లేదంటే చిన్నదిగా ఉండడం. తర్వాత ఇన్వర్టెడ్, తలక్రిందులుగా ఉంటాయి. రియల్ ఇమేజెస్ ఆర్ ఇన్వర్టెడ్. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకని ఒక టేబుల్ ఇచ్చాడు. ఎస్, ఇక్కడ టేబుల్లో మనం ఇది అయిపోయింది. నెక్స్ట్ రైట్ ద యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా. మళ్ళీ యూజెస్ అడిగారు ఇక్కడ కూడా. వాషింగ్ సోడా, బేకింగ్ సోడా అంటే నిన్న కూడా చెప్పాం. వాషింగ్ సోడాని ఏమంటాం మనము? Na2CO3 10H2 సోడియం కార్బోనేట్. బేకింగ్ సోడాని సోడియం బైకార్బోనేట్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని చెప్పేసి అంటాం. ఇది ఈ రెండింటి యొక్క యూజెస్ నిన్న కూడా చెప్పాను. యూజెస్ ఖచ్చితంగా అడుగుతారు. తర్వాత కంప్లీట్ ది ఇమేజెస్ ఫార్మ్డ్ బై ది కాంకేవ్ మిర్రర్. ఇది కాంకేవ్ మిర్రర్. ఇందాక అడిగింది ఏంది?
ఇందాక ఏమడిగారు ఇందాక కాన్వెక్స్ లెన్స్. ఎందుకంటే ఆ రెండిటికి కొంత రిలేషన్ ఉంది. ఇమేజ్ ఫార్మేషన్స్ లో ప్రాపర్టీస్ లో కూడా కాన్వెక్స్ లెన్స్ కి కాంకేవ్ మిర్రర్ కి కొంత రిలేషన్ కనిపిస్తుంది మీకు ఇమేజెస్ చూస్తే. సో ఇక్కడ పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్, ఇక్కడ బియాండ్ సి దగ్గర ఉంటే ఇమేజ్ ఎలా ఏర్పడుతుంది, సైజ్ ఆఫ్ ది ఇమేజ్ డిమినిషన్ ఇచ్చాడు, నేచర్ ఆఫ్ ది ఇమేజ్ అది ఎలా ఉంటుంది, అది అంటే అది వర్చువలా లేదా రియలా, వర్చువలా. నెక్స్ట్ ఇక్కడ ఎట్ సి ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది, ఇమేజ్. సో ఇక్కడ కొద్దిగా మనము ఆలోచించాలి, క్రిటికల్ థింకింగ్ కొద్దిగా ఆలోచించుకొని ముందుగానే మనం ఏం చేయాలి, ఇక్కడ ఆలోచించేది ఏం లేదు, బిఫోర్ గా నీకు మనం చెప్పినటువంటి ప్రిన్సిపల్ యాక్సిస్ మీద కాన్వెక్స్ లెన్స్ మీద ఇక్కడ ఏమడిగాడు కాంకేవ్ మిర్రర్. ఈ కాంకేవ్ మిర్రర్ మీద డిఫరెంట్ పొజిషన్స్ లో ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇమేజెస్ ఎలా ఏర్పడతాయనే దాని మీద నీకు ఖచ్చితంగా అవగాహన ఉంటే, నువ్వు ప్రాక్టీస్ చేసి ఉంటే, ద ఆన్సర్ ఆఫ్ దిస్ టేబుల్ ఈస్ ఓన్లీ 1 minute. 1 నిమిషంలో నువ్వు దీన్ని ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి బిఫోర్ ఏం కావాలి మీకు, నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తున్నాం, ప్రాక్టీస్ కావాలి. ఇమేజ్ ఫార్మేషన్స్ అనేది ఖచ్చితంగా మీకు ప్రాక్టీస్ అయితే ఈజీగా మనకు మార్కులు వస్తాయి. నెక్స్ట్ వచ్చి రోమన్ 4 ఉంది. రోమన్ 4 ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 1 to 8. అంటే ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్. రైట్ అన్ యాక్టివిటీ టు షో ద రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్ విత్ నీట్ డయాగ్రామ్. రియాక్ట్ అన్ యాక్టివిటీ, ఒక యాక్టివిటీ రాయాలి, ఏంటది, యాసిడ్ విత్ మెటల్స్ విత్ నీట్ డయాగ్రామ్. సో ఇది 8 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి డయాగ్రామ్ నీట్ గా వేయాలి, డయాగ్రామ్ కలర్ఫుల్ గా వేయాలి. తర్వాత ఆ యాక్టివిటీలో ఏమున్నాయో అవన్నీ కూడా నీట్ గా రాయాలి. ఇంకా కూడా నువ్వు లర్నింగ్ అవుట్కమ్ రాయొచ్చు. ఆ యాక్టివిటీలో నువ్వు ఏం నేర్చుకున్నావు, ఆ యాక్టివిటీ నీకు ఎలా ఉపయోగపడింది, లేదా ఆ యాక్టివిటీ నీకు డైలీ లైఫ్ లో పబ్లిక్ ఎలా ఉపయోగపడుతుంది. దట్ ఈస్ ద సైంటిఫిక్ రీజన్. ఇఫ్ యూ ఫైండ్ ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ దిస్ యాక్టివిటీ యూ విల్ ఇంటిమేట్ టు అదర్స్. సైన్స్ అందుకే మనం చదివేది. ఒక విషయాన్ని తెలుసుకున్న తర్వాత అది మనకు నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు, దానివల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి. సో కాబట్టి 8 మార్క్స్ ఇక్కడ. తర్వాత మళ్ళీ ఏం చేయడం, కొరిజన్, ర్యాన్సిడిటీ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ రైట్ హౌ డు యూ ప్రివెంట్ దెమ్. సో ఇక్కడ మళ్ళీ మనము ఇక్కడ అడిగినటువంటి కొరిజన్, అసలు కొరిజన్ అనేటటువంటిది ఎలా ఏర్పడుతుంది, దాన్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు, దానివల్ల మనకి ఏమైనా డ్యామేజ్ ఉందా, పబ్లిక్ ఏమైనా డ్యామేజ్ ఉందా అనేటటువంటి విషయాన్ని మీరు తెలుసుకున్న తర్వాత వెంటనే ఎవరు చెప్పొచ్చు మీరు ఈ విషయాన్ని, ఇన్ యువర్ హోమ్ హౌ టు ప్రివెంట్ ది ఫుడ్స్ ఆర్ హౌ టు ప్రివెంట్ ది ఐరన్ ఆర్టికల్స్ లేదా మెటల్ ఆర్టికల్స్. సో ఎక్స్ప్లెయిన్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. సో ఆల్మోస్ట్ ఆల్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ది పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్. ఓకేనా? 35 మార్క్స్ ఉంది. ఈ 35 మార్క్స్ కి మీరు ఇలానే వస్తాయి క్వశ్చన్స్. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి యూ విల్ రెడీ టు గెట్ 35 out of 35. ఓకే.